ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి సందేశం ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, ఇక్కడ కనిపిస్తున్న ఈ రెండింటిలో అంటే ఒకటి పసుపు, ఒకటి కుంకుమ, ఈ రెండిటిలో నీకు నచ్చినటువంటి ఒకటిని తాకు. తప్పకుండా నీ జీవితంలో ఒక ఊహించినటువంటి మార్పును నువ్వు చూడబోతున్నావు. వాటిపై ఉండే సందేశాన్ని పూర్తిగా విను అని బాబాగారి సందేశం ద్వారా మనకు తెలియపరుస్తున్నారండి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఒకటి పసుపు, ఒకటి కుంకుమ. ఈ పసుపు కుంకుమలలో ఒకటైతే తాకండి. వాటిపైన ఉన్న సందేశాన్ని మీరు తప్పకుండా తెలుసుకోండి. ముందుగా పసుపును తాకిన వాళ్ళ కోసం వచ్చినటువంటి సందేశం ఏంటంటే, నన్నే నమ్ముకున్న నీకు ఎప్పుడు కూడా అన్యాయం అనేది జరగనివ్వను. తప్పకుండా నీకు ఎప్పుడు కూడా న్యాయమే చేస్తాను. నేను ప్రేమ స్వరూపిడిని. నా నామాన్ని ప్రేమతో ఉచ్చరించే వారి కోరికలన్నీ తీరుతాయి. వారిని అన్ని దిశల నుండి నేను తప్పకుండా కాపాడతాను. దేవుడు చాలా దూరంలో లేడు. ఆయన పైన ఎక్కడో ఉన్న స్వర్గంలో లేడు, పాతాళంలోని నరకంలో లేడు. ఆయన ఎప్పుడు కూడా మీ దగ్గరే ఉంటాడని గుర్తుపెట్టుకోండి. ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరం లేదమ్మా. నాకు రూపం కూడా లేదు. నేను అన్ని చోట్ల నివసించుచున్నాను. తప్పకుండా మిమ్మల్ని కాపాడి మిమ్మల్ని ఎప్పుడు కూడా మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాను. సకల చరాచర జీవకోటి అంతా నా శరీరమే, నా ఆకారమే. నా భక్తుడి ఇంట్లో అన్న వస్త్రాలకు ఎప్పుడు కూడా లోటు ఉండదు. మనిషి అనేవాడు చెడు మార్గం వీడినప్పుడు తప్పులు చేయడం మానడు. మనసును ఏకాగ్రంగా ఉంచలేనప్పుడు ఆత్మసాక్షాత్కారాన్ని పొందలేడు. నా భక్తులు ఎవరైనా పడిపోతుంటే నా చేతులను చాచి పడిపోకుండా ఆధారాన్ని కల్పిస్తాను. అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవరి గురించి బాధపడొద్దు. వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడే వెలుగులా నీ వెంట వస్తారని తప్పకుండా నువ్వు సంతోషించు. ఇతరులతో నిన్ను నువ్వు అసలు పోల్చుకోవద్దు. ఆపినప్పుడు నీవు అసలైన జీవితపు ఆనందాన్ని తప్పకుండా పొందుతావు. మంచితనం, ప్రేమ, నమ్మకం, స్వచ్ఛమైన స్నేహం, అభిమానం ఇతరుల నుండి ఆశించే ముందు అవి మన నుండి మొదలవ్వాలని మీరు గుర్తుంచుకోండి. నీ అసూయ ఇతరులకు కొంత ఇబ్బంది పెట్టవచ్చేమో, కానీ నిన్ను మాత్రం నిలువుగా దహిస్తుంది. అందుకే అసూయను ఎప్పుడు కూడా అలవర్చుకోవద్దు. ఎప్పుడు ఇతరులపై నమ్మకాన్ని అంటే ఇతరులను గుడ్డిగా నమ్మడం అలాంటి పనులు కూడా చేయొద్దు. ఈ లోకంలో అత్యంత ప్రమాదకరమైనది ఒకటి ఉంది తెలుసా? అది ఏంటంటే అతి మంచితనం. అతి మంచితనం అనేది నిన్ను నిలువున దహిస్తుంది. అతి మంచితనం వలన ఎన్నో ఆస్తులు కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. అతి మంచితనం మనిషిని చాలా నాశనం చేస్తుంది. అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. ఎవరిని ఎక్కువగా నమ్మకూడదు. అందరూ నా వారే అని నువ్వు అసలు మోసపోకూడదు. ఎవరి గురించి తప్పుగా మాట్లాడొద్దు. నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినా నువ్వు అసలు స్పందించొద్దు. నా కథలు విన్నా చదివినా సకల రోగాలు భారాలు పటాపంచలవుతాయి. భక్తి శ్రద్ధలతో నా నామాన్ని స్మరించుటయే ఆనందానికి తృప్తికి మార్గమవుతుంది. నేను ప్రేమ స్వరూపిడిని. నా నామాన్ని ప్రేమతో ఉచ్చరించే వారి కోరికలన్నీ తప్పకుండా తీరుతాయని నేను తెలియపరుస్తున్నాను. వారిని అన్ని దిశల నుండి నేను తప్పకుండా కాపాడుతాను. మీరు నన్ను అనుకోవచ్చు, కేవలం షిరిడీ వస్తేనే నా దర్శనాన్ని మీరు దర్శించుకుంటారని, నన్ను చూడగలుగుతారని. నేను షిరిడీలో మాత్రమే ఉంటాను అనుకునేవారు నన్ను పూర్తిగా అర్థం చేసుకోని వారే. నేను ఎక్కడైనా ఉంటాను. సప్త సముద్రాలు దాటైనా సరే నిన్ను కలవడానికి నేను వస్తాను. సప్త సముద్రాలు దాటైనా సరే నీ మాటలన్నీ నేను వింటూ ఉంటాను. నిన్ను కాపాడడానికి ఎప్పుడు కూడా నీ పక్కనే ఉండి నిన్ను ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాను. నాపై దృష్టి నిలుపు. నేను నీపై దృష్టిని తప్పకుండా నిలుపుతాను. నిన్ను చివరికంట గమ్యం చేరుస్తాను. ధనం శరీరం అశాశ్వతమని గుర్తుంచుకో అమ్మా. సుఖాపేక్ష విడిచి నీ ధర్మంలో దైవాన్ని స్మరిస్తూ అహాన్ని చంపుకో. ఎప్పుడైనా సరే నువ్వు ఇతరులు మనల్ని ఎంతవరకు నమ్ముతారు, ఇతరుల్ని మనం ఎంత నమ్మాలి అనేది తప్పకుండా మీరు తెలుసుకోవాలి. అయినా సరే ఒకటి గుర్తుంచుకోండి, మనిషి అనేవాడు ఎప్పుడు కూడా బాధపడకూడదు. మనిషి అనేవాడు ఎప్పుడు కూడా కుమిలిపోకూడదు. అసలు మనిషి జన్మ అన్నిటికంటే ఎంతో పవిత్రమైనది. మనకు భగవంతుడు ఇచ్చిన మనిషి జన్మను మనం సద్వినియోగపరుచుకోవాలి. మనది అని రాసిపెట్టి ఉంటే ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మనల్ని వెతుక్కొని తప్పకుండా వస్తుంది కదా. అది వస్తువైనా సరే, ఇంకా ఏదైనా సరే, మనిషి అయినా సరే, బంధమైనా సరే, మనల్ని కావాలి అని అనుకున్నప్పుడు అది మనల్ని వెతుక్కుంటూ తప్పకుండా వస్తుంది. మీరు ఎప్పుడు కూడా బాధపడకండి.
సకల చరాచర జీవకోటి అంతా అన్నీ కూడా నా ఆకారమే. నా భక్తుణ్ణి నేను ఎప్పుడూ కూడా అన్న వస్త్రాలకు లోటు కానివ్వను. నేను మీ ఇంటికి తప్పకుండా వస్తాను. నిన్న నేను మీ ఇంటికి వచ్చాను. మీరు నన్ను గమనించారా? నేను ఎల్లప్పుడూ మీ పక్కనే ఉంటాను. మీ విశ్వాసాన్ని మరియు సహనాన్ని మీతో ఉంచుకోండి. దానిని వదలకండి. శుభవార్త మూలన తప్పకుండా ఉంటుంది. నన్ను నమ్మండి. నేను అసాధ్యాలను సాధ్యం చేయగలను. కష్టకాలంలో మీకు సహాయం చేసిన వ్యక్తులను మర్చిపోవద్దండి. మీతో ఉండాల్సిన వ్యక్తులు ఈరోజు కాకపోయినా ఏదో ఒకరోజు తప్పకుండా వస్తారు. దీపం వెలిగించి నన్ను తప్పకుండా పిలవండి. మరుసటి క్షణం నేను మీ దగ్గర తప్పకుండా ఉంటాను. నీకు భయం గత అనుభవాల కారణంగా పుట్టుకొచ్చింది కాబట్టి నీ ఆలోచన సరైనదే, కానీ నువ్వు ఇది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ భయం వల్ల అసలు నీకు ఏమొస్తుంది? భయం, అసహనాల వల్ల పనులు చెడిపోతాయి, కానీ ధైర్యంలో, ఆశలో ఒక శక్తి ఉంటుంది. అది చెడిపోయే పనుల్ని కూడా సఫలం చేస్తుంది అని పసుపును తాకిన వారి కోసం బాబాగారైతే ఈ సందేశాన్ని ఇచ్చారండి. తర్వాత కుంకుమను తాకిన వారి కోసం వచ్చినటువంటి సందేశాన్ని విందామా? కుంకుమను తాకిన వారి కోసం బాబాగారు ఇస్తున్నటువంటి సందేశం: నిన్ను వెతుక్కుంటూ వచ్చే మంచి అవకాశం తప్పకుండా రాబోతుంది. నన్ను నమ్మకంతో నువ్వు నమ్మావు కదా, తప్పకుండా సహనంగా ఉండు. నీకు అన్ని మార్గాలను అంటే అన్నీ చేకూర్చే బాధ్యతను నేను తప్పకుండా స్వీకరిస్తాను. ఏం జరిగినా ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది కదా. అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు తప్పక తెలుస్తుంది. నువ్వు అనుకున్నట్లుగా జరగలేదు, నీ దుఃఖపడుతున్నావు కదా, కానీ కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. కొంచెం ఓపిక పట్టు. ఇది నీ సాయి మాటగా గుర్తించు తల్లి. ఎప్పుడు కూడా ప్రేమ ఎంత గుడ్డిదో తెలుసా? మనకు ఇష్టమైన వారు మోసం చేశారు అన్నా కూడా నమ్మము. అదే ఇష్టం లేని వారు చిన్న పొరపాటు చేసినా కూడా వాళ్ళు బ్రతికినంత కాలం ఆ మాటతో బాధిస్తూనే ఉంటాము. ఇది లోకం తీరు. తనలోని లోపాలను తెలుసుకొని మార్చుకోవడానికి ప్రయత్నించిన వారు జీవితంలో బాగుపడతారు. అంతేకాని ఎదుటివారి లోపాలను ఏలెత్తి చూపించేవాడు, ప్రయత్నిస్తూ వారిని అవమానించేవారు జీవితంలో దిగజారిపోతారు. ఇది నీ సాయి మాటగా గుర్తుంచుకో. ఏం జరిగినా ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది కదా. అలా ఎందుకో తెలుసా? ఎందుకు జరిగిందో ఇప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు తప్పక తెలుస్తుంది. నువ్వు అనుకున్నట్లుగా ఏమీ జరగలేదు. నీ దుఃఖపడుతున్నావు, కానీ కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. కొంచెం ఓపిక పట్టు. శరీర గాయానికి మందు ఉన్నది, మనసు గాయాలకు మందు లేదు. మోసపోయిన మనసులో ఒక్కసారి మార్పు మొదలైతే ఆ తర్వాత ఎంత ప్రాధేయపడినా ఆ మొదటి మనిషిని, మొదటి ప్రేమను జన్మలో చూడలేము. అందుకే మనసు విరిగిపోయేలాగా అవతల వారిని బాధ పెట్టకూడదు. బంధం విలువ తెలియని వారి కోసం ఎందుకు చూడడం? వృధా ప్రయాస, అర్హత లేని వారు అనే మాటలకు బాధపడడం అనవసరం. లోపాలు వెతికే వారి దగ్గర వివరణలు అనవసరం. అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం. ఇవి నీకు బాధనే ఇస్తాయి, కానీ సుఖాన్ని కాదు. గుర్తుపెట్టుకోండి. జీవితంలో ఈ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. చెడ్డవారితో స్నేహంగా ఉన్నా, దగ్గరగా ఉన్నా నీకు ప్రమాదం ఏమీ ఉండదు, కానీ అవసరం కోసం మంచిగా నటిస్తూ నిన్ను వాడుకునే వారితో నీకు ఎప్పుడూ ప్రమాదమే. వారికి వీలైనంత దూరంగా ఉండటమే నీకు మేలు. నలుగురు నా గురించి ఏమనుకుంటున్నారో అని అతిగా ఆలోచించొద్దు. ఎవరు ఏ విధంగా అయినా అనుకొని నీకేమి నష్టం చెప్పండి? మీరు ప్రశాంతంగా మీరు చేసుకున్న పనిలో, వృత్తిలో లాభాలను పొందుతూ ధైర్యంగా, సంతోషంగా ఉంటే ఇతరులు మిమ్మల్ని చూసి ఓర్వలేరు. ఇది నేటి కాలంలో జరుగుతున్నటువంటి విషయాలే కదా. వీటన్నిటికీ బాధపడితే ఎలా చెప్పు? బాగున్నప్పుడు నీతో ఉంటూ నీ పరిస్థితి బాగోలేనప్పుడు నిన్ను తొక్కుకుంటూ వెళ్ళిపోయే వీళ్ళ గురించి ఆలోచిస్తూ నీ సమయాన్ని, ఆరోగ్యాన్ని, కన్నీటిని వృధా చేసుకోవద్దు. ఎవరు ఎలా అయినా ఆలోచించని, ఎవరు నీతో ఉన్నా లేకపోయినా ఈ సాయి ఎప్పుడు నీతోనే ఉంటాడని సదా నువ్వు గుర్తుంచుకొని సంతోషంగా ఉండు. మనం ధనం ఉన్నప్పుడు ఒకలా, ధనం లేనప్పుడు ఒకలా అసలు ప్రవర్తించకూడదు. నీ దగ్గర ధనం ఉన్నప్పుడు నీ చుట్టుముట్టే వారి స్నేహాలను అసలు నమ్మొద్దు. నీ దగ్గర ధనం లేకపోయినప్పుడు నిన్ను మోసం చేసిన వారి స్నేహాలన్నిటినీ ఎప్పటికీ గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా మసులుకో. ధనం ఉన్నప్పుడు ఒకలా, ధనం లేనప్పుడు ఒకలా నటించే బంధాల నుండి నువ్వు దూరంగా ఉండటం చాలా మంచిది.
ఒక్క నిమిషంలో అప్పటికప్పుడు నీ జీవితంలో ఏ మార్పు రాకపోవచ్చు కదా. కానీ ఒకే ఒక నిమిషంలో నువ్వు తీసుకునే నిర్ణయం నీ జీవితం మొత్తాన్ని పూర్తిగా మారుస్తుంది అనడంలో అనుమానమే లేదు. నిర్ణయం తీసుకోవడానికి ఒక్క నిమిషమే దాని ప్రభావం జీవితకాలం. జీవితంలో ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రాణప్రాయ స్థితిలో జీవితం నిలబడే సమయంలో తప్ప ఎప్పుడూ డబ్బు ఇచ్చి కష్టాన్ని కొని తెచ్చుకోవద్దు. ఎందుకంటే మనుషులు కష్టం తీరిపోయిన తర్వాత నువ్వు వారికి నచ్చవు. డబ్బు ఇచ్చి విరోధం తెచ్చుకోవడం అంటే ఇదే జగమెరిగిన సత్యం. జాగ్రత్తగా ఉండు. జీవితంలో కొన్నిటిని ఎక్కువగా ఆశించకపోవడం వలనే సంతోషంగా ఉండగలవు. నిజమే కదా. ఒంటరిగా ఉండేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండు. నీతో కలిసి పయనం ప్రారంభించిన వారు చివరి దాకా రాకపోవచ్చు. అందుకు వారిని తప్పు పట్టకు. ఎవరి కారణాలు వారికి ఉంటాయి. అది అర్థం చేసుకుంటూ ముందుకు సాగిపోవడమే నిజమైన జీవితం. ఏ బాధ్యతలు బంధాలు లేనప్పుడు ప్రేమ అనేది చాలా అందంగా ఉంటుంది. జీవితాంతం ఇలాగే ఉండాలి అనుకుంటుంది. అదే ప్రేమకు బాధ్యతలు బరువులు తోడైతే ఆ ప్రేమ కూడా బరువుగా భారంగా మారిపోతుంది. చివరకు ఈ ప్రేమను కూడా హృదయం వద్దనుకుంటుంది. ఇది జీవిత సత్యమని గుర్తుపెట్టుకో. ఈ విషయాలు ఎప్పటికీ మర్చిపోవద్దు. ప్రేమ ఎక్కువ ఉన్న చోటే బాధ కూడా ఎక్కువగా ఉంటుందని, ఆశ ఎక్కువగా ఉన్న చోటే దుఃఖం కూడా ఉంటుందని, చనువు ఎక్కువైతే చులకన అయిపోతావు. నమ్మకం ఎక్కువ ఉంటే ద్రోహం అంత ఎక్కువ అవుతుంది. దగ్గర కొద్ది దూరం పెరిగిపోతుంది. జీవితంలో ఏది ఎక్కువైనా దుఃఖం తప్పదని గుర్తుంచుకో అని ఈరోజు కుంకుమను తాకిన వారి కోసం బాబాగారు అయితే ఈ సందేశాన్ని ఇచ్చారండి. సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. రేపు సాయి సందేశం ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.